మన మేస్త్రి బయట రావడం ఆ గోపాలకృష్ణ గారి దయ. తప్పు చేశాను మేస్త్రి. నిన్ను కోవర్ట్ అన్నాను, ఫ్రాడ్ అన్నాను, నిన్ను కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తాను. అన్నీ సహించావు. నేను చంపబోతే ఆపావు. నన్ను హంతకుణ్ణి కానివలా నువ్వయ్యావు. నన్ను కాపాడు. నన్ను క్షమించు మేస్త్రి. నీ వయసుకు నువ్వు చేసింది కరెక్టు అనిపించింది, కానీ నా వయసుకి నువ్వు చేసింది కరెక్టు కాదు అనిపించింది. అదే అనుభవం. మనిషి జీవితంలో దెబ్బలు తింటూ ఉంటాడు, పడుతూ ఉంటాడు, కానీ పడ్డవాడు పడ్డట్టే ఉండకూడదు. కొన్నేళ్ల క్రితం ఎక్కడో దక్షిణాఫ్రికాలో ఒక భారతీయుణ్ణి రైలు నుంచి కిందికి తోసేశారు. కింద పడిపోయాడు. పడ్డవాడు పడ్డట్టే ఉంటే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారే మిగిలిపోయేవాడు. కానీ పడ్డవాడు లేచాడు, తిరగబడ్డాడు, మహాత్మా గాంధీ అయ్యాడు. కింద పడడం తప్పు కాదు, పడినవాడు లేవకపోవడం తప్పు. అలాగే నువ్వు కూడా లేవాలి. నీ సస్పెన్షన్ రద్దు చేయించుకోవాలి. నువ్వు తిరగబడాలి. న్యాయం కోసం నువ్వు తిరగబడాలి. అది నువ్వు చేయాల్సింది. అసలు ఇతనిలా కావడానికి కారణం నువ్వమ్మా. నీ బిడ్డ చావుకి కారణం కేవలం ఒక ప్రమాదం. నీ తమ్ముడు కాదమ్మా. దానికి తమ్ముని బాధ్యుని చేస్తావా? అతని దృష్టిలో నువ్వు అక్కవు కాదమ్మా, అమ్మవి. తల్లి బిడ్డ మీద కొప్పడాలి కానీ ద్వేషించకూడదమ్మా. ఒక బిడ్డను దూరం చేసుకున్నావు, ఈ బిడ్డను కూడా దూరం చేసుకుంటావు. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్తున్నారు సార్? సార్ ఆగండి సార్, మిమ్మల్ని. బాబా ఎంత చెప్పినా వినకుండా లోపలికి వచ్చేసారు బాబా. చెయ్యాల్సిందంతా చేసి రామకోటి రాసుకుంటున్నావా? రామకోటి నిన్నే రామకోటి రాసుకుంటున్నావా అని అడుగుతున్నా. ఏయ్ ముసలాడా, నేను చెప్పేది వినబడడం లేదా? ఎందుకు ఇలా చేసావు? ఎన్నాళ్ళ ఇంద్రా నిన్ను చూసి, నా ముద్దుల మనవడ. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. బాగా చిక్కిపోయావురా. అసలు ఆ మేస్త్రి లోపల ఎనీయకుండా ఎందుకు బయటకు తీసుకొచ్చావు? వాడెవడో నీకు తెలుసా? మేజర్ నరసింహం. తెలిసి కూడా వాడు విడిపించావా? అవును, వాడు చంపింది నీ మేనలుడు సుబ్బరాజుని. తెలుసు. తెలిసిన మరుక్షణం వాడిని ఎందుకు మర్డర్ చేయించలేదు? శత్రువుని మర్డర్ చేయటం గూండాగిరి, శత్రువుని మిత్రునిగా చేసుకోవటం గాంధీగిరి. వాడెవడని నాకు తెలుసు, కానీ నీ వెనక నేనున్నానని వాడికి తెలియదు. జైలు నుంచి విడిపించి వాడి దృష్టిలో నేను హీరోనైపోయాను. వాణ్ణి గుడ్డిగా నమ్మిన లేబరాళ్ల దృష్టిలో దేవుణ్ణయ్యాను. జనాన్ని నమ్మించటం చాలా కష్టం నాన్నా, కానీ ఒక్కసారి నమ్మితే గొర్రె కసాయి వాణ్ణి నమ్మినట్టు. గొంతు కొయ్యటానికి పిడికెత్తక్కర్లేదు, తడిగుడ్డ చాలురా. రాత్రికి మన ఫ్యామిలీ మీటింగ్ అరేంజ్ చేయి. 100,000 కోట్లు సంపాదించా. మీరందరూ తరతరాలుగా తిని కూర్చున్నా తరగనంత ఆస్తి సంపాదించి పెట్టా. ఇప్పుడు మిగిలింది ఒక్కటే, నా జీవితాశయం ముఖ్యమంత్రి.
ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిని కావాలి. అయితే మీరు ఏ పార్టీలో చేరతారు తాతయ్య గారు? మనం ఇంకో రైలు ఎక్కాం, మన రైలు మనకు వస్తుంది. రే శేషు, నీకు ఫారిన్ లో పెద్ద ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది కదా? అవును. అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్ అన్ని చోట్ల ఎన్ఆర్ఐ కాన్ఫరెన్స్లు పెట్టించు. నేను పాలిటిక్స్ లోకి రావాలని తీర్మానాలు పాస్ చేయించు. యూ డోంట్ వరీరా, ఆల్ కంట్రీస్ లో ఉన్న మన వాళ్ళందరినీ మొబైలైజ్ చేయిస్తా, కాన్ఫరెన్స్ పెట్టిస్తా, రెజల్యూషన్ పాస్ చేయిస్తా. ఈ లివ్ ఇట్ టు మీ. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, సర్వోదయ నాయకుడు, ప్రజాబంధు శ్రీ గోపాలకృష్ణయ్య కొత్త పార్టీ స్థాపించి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. మేడం, మీరు రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. ఇప్పుడు మీ నాన్నగారు గోపాలకృష్ణ గారు పార్టీ పెట్టబోతున్నారు కదా, దీనిపై మీ కామెంట్? పదవిదాహం అండి, పదవిదాహం. కుర్చీ పిచ్చి, కాటికి కాళ్ళు చెప్పుకునే ఈ వయసులో ఆ ముసరాడికి పాలిటిక్స్ అవసరమా? మేడం, ఆయన మీ కన్న తండ్రి. అయితే ఏంటంట? బంధుత్వం వేరు, రాజకీయం వేరు. అసలు నేను పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యాననే కదా నాతో బంధుత్వం కట్ చేసుకున్నాడు వాడు. ఇన్నాళ్ళు పాలిటిక్స్ బురద బురద అన్నాడు, ఇప్పుడు ఆ బురదలో పందిలా పొర్లడానికి వచ్చాడా? బాగున్నావా బంగారం? బాగున్నాను నాన్నగారు. టీవీలో నా ఇంటర్వ్యూ చూసారా? చూశాను. నీ పెర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంది. బాగానే నన్ను బూతులు తిట్టావుగా. అసలు నా బూతులకు భయపడే కదా మా పార్టీ వాళ్ళు నాకు రాజ్యసభ సీట్ ఇచ్చింది. కేపిటప్పమ్మా. అంతా మీ బ్లెస్సింగ్స్ నాన్నగారు. ఓకే అమ్మా. ఏంటయ్యా ఇదంతా? సార్, మీకోసం మా ప్రాణాలైనా అర్పిస్తాం సార్. మీరు పాలిటిక్స్ లోకి రావడం, పార్టీ పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. 25 సంవత్సరాలుగా మీ అభిమానులు సార్ మేము. సార్, మీరు తప్పకుండా పాలిటిక్స్ లోకి రావాలి సార్. మీరు వస్తే మహాత్మా గాంధీ గారు వచ్చినట్టు, అంబేద్కర్ గారు వచ్చినట్టు సార్. మీకోసం ఎదురు చూస్తాం సార్. నాళ్లకు మా కోరిక ఫలించింది సార్. చాలా సంతోషం సార్. సార్, డంకా బజాయించి చెప్తున్నాను సార్, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి మీరే సార్. కాబోయే ముఖ్యమంత్రి మీరు నా అనుచరులు కాదయ్యా, నా బిడ్డలు. నాకంటూ ఫ్యామిలీ లేదు. నా అభిమానులే నా ఫ్యామిలీ మెంబర్స్. ఈ పార్టీ మీది, పెత్తనం మీది. నన్ను నడిపించేది నా అభిమానులు, నా అనుచరులేనయ్యా. మాస్టారు నమస్కారం. మాస్టారు నమస్కారం. నమస్కారం. ఏమిటి మాస్టర్ ఇలా వచ్చారు? రండి మాస్టర్, కూర్చోండి. ఏమిటో చెప్పండి మాస్టారు. ఏమీ లేదయ్యా, ఒకసారి ముఖ్యమంత్రి ఛాంబర్ని చూసి వెళదామని వచ్చాను. ఈశాన్యం ఎటు? మాస్టారు, ఒక విషయం మాట్లాడటానికి నేనే మీ దగ్గరకు రావాలనుకున్నాను. ఏంటది? మీరు పార్టీ పెట్టడం అంత అవసరమా? అది ప్రజా నిర్ణయం. ఇన్నాళ్ళు అందరివాడిగా ఉన్నారు, ఇప్పుడు కొందరివాడు కావద్దు మాస్టర్. 10 కోట్ల మంది నేను సీఎం నవ్వాలంటుంటే నేను కొందరివాడిని ఎలా అవుతానయ్యా? మీరు వచ్చి కొత్తగా చేసేదేముంది మాస్టారు? అన్నీ కొత్తగా చేస్తానయ్యా. సరే మాస్టారు, ఇది మీ మేనిఫెస్టో, ఇది మా మేనిఫెస్టో. మా మేనిఫెస్టో పక్కన పెడతాను. మీ మేనిఫెస్టోలో మీరు ఏం చెప్పారో, మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో అవన్నీ నేను చేస్తాను మాస్టారు. నీ మేనిఫెస్టో, నా మేనిఫెస్టో, ఎవడి మేనిఫెస్టో అయినా ఒక్కటే. చెత్త చెత్త కాగితాలు. సరే మాస్టర్, ఫైనల్ గా ఒక్క మాట చెప్తాను. నేను మీ మనిషిగా ఉంటాను, మీరే ముఖ్యమంత్రి అనుకోండి. అనుకోవటం కుదరదు వయ్యల్పి, అవ్వాలి. ముఖ్యమంత్రి అయ్యి మీరేం చేస్తారో చెప్పండి మాస్టర్. అడగండి, మీకు ఏం కావాలో చెప్పండి, నేను ఇస్తాను మీకు. అది కావాలి. అదేంటి మాస్టారు, మీ మేనిఫెస్టోలో మన రాష్ట్రంలో ఉన్న అత్యంత నిరుపేదను ముఖ్యమంత్రిని చేస్తానని స్టేట్మెంట్ మీరే స్వయంగా ఇచ్చారు కదా. ఆ పేదవాణ్ణి నేనేనయ్యా. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ కుర్చీ కోసం ఆకలితో దహించుకుపోతున్నా. బాబు, ఆ కుర్చీ నాకు వదిలేయవయ్యా.
నమస్తే సీఎం గారు, నేను అప్పలరాజుని. ఒక నిమిషం. చెప్పండి చెప్పండి. ఏమీ లేదు, ఒక్కసారి మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను. ఎందుకండి శ్రమ? ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తారు, మీకేం కావాలంటే అది చేస్తానని అంటారు. మా పార్టీ మేనిఫెస్టో పక్కన పెట్టి మీ పార్టీ మేనిఫెస్టో అమలు చేస్తామంటారు. కావాలంటే ఒక్కసారి నా చెంబర్లకి వచ్చి నా కుర్చీలో కూర్చుండి అంటారు. అవునా? అందుకే వస్తానంటున్నారు. నేను ఫోన్ చేసింది అందుకు కాదు, మీకు ఒక బ్యాడ్ న్యూస్ చెబుదామని. బ్యాడ్ న్యూస్? ఆయనకి చెప్పండి. స్పీకర్ ఫోన్ మాట్లాడండి. నేనే చెప్పు. మీకు అప్పట్లో ఆశ్రమం కోసం 350 ఎకరాల ల్యాండ్ అలాట్ చేశాను కదా, ఇప్పుడు దాని మీదుగా ఔటర్ రింగ్ రోడ్ పోతా ఉంది. అదేంటి ఔటర్ రింగ్ రోడ్ అట్టేటో పోతుందిగా? మీరు పార్టీ పెట్టాక ఇటు వచ్చేసింది. రాజకీయం మాకు తెలుసు. యాక్షన్ కి రియాక్షన్. 350 ఎకరాలు అవుట్. మావయ్య, అసలు మనకి ఈ పాలిటిక్స్ అవసరమా? ఏటారు బాబు, ఏటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నా ఉద్యోగం నాకు వచ్చేసింది బాబాయ్. అవును, మేస్త్రి ఎక్కడా? కర్త కర్మ క్రియ అన్నీ నేనే. చేసేడివాడను నేనే, చేయించేడివాడను నేనే అని దాని అర్థం. వింధ్యాచలం కదిలింది, హిమాచలం ఎగిసింది, సింహాచలం పగిలింది. నువ్వు చెప్పింది శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత. నేను చెప్పింది మహాకవి శ్రీశ్రీ చెప్పిన జనంగీత. అదే నీకు చావు గీత. నీ జాతకమంతా ఎప్పుడూ తిరగేశాను. ఇన్నాళ్ళు నేను ఈ ముసుగులో ఉన్నది నీ ముసుగు తీయడానికే. ఒక సుబ్బరాజు, ఒక అప్పలరాజు, ఒక ఆదిశేషు, వీళ్ల వెనుక ఏదో ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తి ఎవరా అని తెలుసుకోవడానికే నేను ఈ ముసుగు వేశా. దొరికావు. నీ ముసుగు తీస్తా. ఏమని నా ముసుగు తీస్తావు? బయటికెళ్ళి నా గురించి ఏమని చెప్తావు? మేజర్ దేవరాజుని చంపించింది నువ్వు అని చెబుతా. నమ్మరు. ఆదిశేషు నీ మనవడు అని చెబుతా. నమ్మరు. పోర్టు వర్కర్స్కి ఇళ్ల స్థలాలు ఇప్పించినట్టే ఇప్పించి 350 ఎకరాలు కబ్జా చేసింది నువ్వు అని చెబుతా. నమ్మరు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నువ్వు నీ వాళ్ళు కలిపి 6860 ఎకరాలు కబ్జా చేశారని రుజువు చేస్తా.
నమ్మరుగాక నమ్మరు. నమ్ముతారు, నమ్మిస్తా. నారాయణ నీ మనిషి, ప్రసాద్ నీ మనిషి, సుబ్బరాజు నీ మనిషి. ఆ ముగ్గురికి కబ్జాలతో సంబంధం ఉంది, అందుకే ఆ ముగ్గురిని నేను చంపా. చంపను, నేను చంపను. ఒక బుల్లెట్తో నువ్వు చచ్చిపోతే మహాత్ముడు అయిపోతావు, మహానుభావుడు అయిపోతావు, అమరజీవి అయిపోతావు. ప్రతి ఊర్లోనూ ప్రతి సందులోనూ నీ విగ్రహాలు పెట్టేస్తారు, పెద్ద పెద్దోళ్ళు వచ్చి దండేసేస్తారు. కాకూడదు, నువ్వు మహాత్ముడివి కాకూడదు. నీ చావు కుక్క చావు కావాలి. అందుకే తెల్లటి నీ ముసుగుని మెల్లమెల్లగా తీస్తా. అదిగో ప్రజాహోరు, నా ఫ్యామిలీ, నా బిడ్డలారా వస్తున్నా.